XXX villas at Konnur, APR Projects. అప్పటి వరకు ఒక కృష్ణుళ్ళ, ఒక రాముళ్ళ, ఒక దేవుళ్ళ కొలుస్తాం ఎన్టీఆర్ గారిని. అది బయట వాళ్ళు కావచ్చు, ఇంటి సభ్యులైనా కావచ్చు. ఆయన చూస్తేనే ఒక దేవుడు కనిపిస్తారు ఎవరికైనా కానీ. అలాంటిది ఒక్కసారిగా అంటే దిగిపోతున్నారో లేకపోతే దించేస్తున్నామో మీ భాషలో ఏదైనా కావచ్చు. అలాంటి పరిస్థితులలో మామయ్య అని పక్కన పెడితే అప్పుడు దాకా దేవుళ్ళ చూసిన ఒక రామారావు గారు మీ కంటికి ఎలా కనిపించారు అసలుకి? కొన్ని ఏంటంటే మన చేతుల్లో ఉండు అనేటటువంటి దానికి అనేక నిదర్శనాలు ఉంటాయి. నేను మళ్ళీ చెప్పడం బాగోదు. కాంట్రవర్షియల్ పాయింట్ ఆఫ్ నేను అసలు కాంట్రవర్సీ కూడా కాదు ఇది. కాంట్రవర్సీ అని కాదు, జరిగిపోయింది చరిత్ర వ్యవహారం అంతా కూడా. అందుకే కదా మీరు కూడా చరిత్ర కొన్ని నిజాలు అన్నారు కూడా. దాంట్లో మొత్తం అంతా రాశాను. ఇప్పుడు నేను చెప్పింది అంతా కూడా రాసే ఉంది. ఆయన జీవితంలో అలా రాసింది కాబట్టి జరిగింది అనేటటువంటి నిర్ధారణకి నేను ఎప్పుడో వచ్చేసాను నేను. లేకపోతే అది సాధ్యం కాదు. అది 260 చిల్లర అంటే ఇంక్లూడింగ్ మిత్రపక్షాలు కూడా కలుపుకుంటే 261 62 కాంగ్రెస్కి 26 ఉన్నాయి. అంత మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తిని, పార్టీ పెట్టినటువంటి వ్యక్తి పార్టీ నుంచి పంపించేసేసి అధికారాన్ని తీసుకోవటము, పదవి పోవటము అనేటటువంటిది జరగటం అనేది మామూలు విషయం కాదు. ఆ రోజు దీపక్ మహల్లో అనుకుంటా ఆయన అధ్యక్ష పదవి నుంచి తొలగించి చంద్రబాబుని అధ్యక్షుడిగా ఎన్నుకోవటం. చంద్రబాబు ఏమో నన్ను ప్రపోజ్ చేయమంటాడు. అంటే నేను చేయనని చెప్పాను. నేను పక్కకు పోయి కళ్ళ నీళ్ళు తిరిగింది నాకు. జరిగింది సంఘటన అది. ఆ తర్వాత ఉమారెడ్డి వెంకటేశ్వరుని పిలిచి ప్రపోజల్ ఆయన చేత చేయించారు. మాకే ఇవాళ ఆలోచిస్తే ఎలా జరిగిందని అంటే, ఇంకా చెప్పాలంటే ఈ మధ్య చెప్పాను నేను, మళ్ళీ బాగోదు. పార్టీ పెట్టినప్పుడు నేను చలమేశ్వర గారు ఒక చంద్రమౌళి గారిని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, వచ్చిందో లేదు చూసారో లేదు. ఒక ఇంటర్వ్యూలో జ్యోతిష్యం అంటే నేను నమ్మను యాక్చువల్గా, కానీ గ్రహాలు ఇవన్నీ ఉంటవి అని నేను చెప్తా ఉంటాను. నేను గ్రహాల యొక్క ప్రభావం. సైన్స్ స్టూడెంట్, ఒక డాక్టర్, ఇవన్నీ నమ్ముతారండి? సైన్స్, ఆస్ట్రాలజీ అనేది కూడా ఒక సైన్సే. ఇప్పుడు ఎప్పుడో చెప్పారు భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు, చంద్రమాయన ప్రకారము ఇన్ని నక్షత్రాలు ఉంటాయి, ఇన్ని ఉంటాయి. మరి పంచాంగం అంతా కూడా ఎప్పుడుదో కదా, మరి అది ఎట్లా జరిగింది? సైన్స్ అంటే మరి ఎట్లా నమ్ముతాము? సూర్యుడు యొక్క పరిభ్రమణ, లేకపోతే నక్షత్ర పరిభ్రమణ, ఇవన్నీ కూడా ఆస్ట్రానమీలో ఒక సైన్సే కదా. సో మీ బుక్ లో రాసినట్టు ఒక 3 నెలల్లో మీకు అంటే మీకు పదవి గండం ఉంది అని చెప్పి రాశారు, అంతేనా? పదవి గండం ఉందనేది అది యాక్చువల్గా అప్పుడు. అంతకుముందు ఇంకోటి ఏంటంటే, మేము పార్టీ పెట్టిన తర్వాత నెల రోజులకే చంద్రమౌళి గారు అని చెప్పి ఒక లాయర్ గారు, ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన చలమేశ్వర గారికి, చెన్నారెడ్డి గారికి కూడా ఆయన సలహా సంప్రదింపులు చేస్తూ ఉంటాడు ఆయన. ఓకే. తర్వాత వాళ్ళ ఒక అబ్బాయి జడ్జి అయ్యాడు, వాళ్ళ ఒక అబ్బాయి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఈయన చలమేశ్వర గారికి కొంచెం గురువులాగా ఉంటాడు అనమాట. ఆయన కూడా ఆస్ట్రాలజీ చూస్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి ఈయన డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని, ఈయన ముఖ్యమంత్రి అవుతాడా లేదా చెప్పండి గురువు గారు అని అడిగాడు ఆయన. ఓకే. ముఖ్యమంత్రి ఎవరని కూడా చెప్పలే, ఆయన పేరు ఎవరన్నా చెప్పలే. 2 రోజులు ఆగిన తర్వాత చెప్తాలే అని చెప్పి 2 రోజులు ఆగిన తర్వాత రమ్మన్నాడు. చూశాడు. 2 రోజులు ఆగిన తర్వాత వెళ్ళాం మేము. వెళితే ఆయన చెప్పింది ఏంటో తెలుసా మీకు చిత్రం? ఈయన 10 సంవత్సరాల తర్వాత ఒక స్త్రీ ప్రవేశిస్తే ఈయన జీవితంలో అల్లకల్లోలం అవుద్ది, రాష్ట్రము, ఆయన జీవితము అల్లకల్లోలం అవుద్ది అని. నేను చీఫ్ మినిస్టర్ అవుతాడో లేదో తర్వాత చెప్తాలే, కానీ ముందు ఇది అని చెప్పి ఆయన చెప్పిన మాట. ఓకే. అంటే నేను అస్ట్రాలజీ పెట్టుకుని నమ్మి దాని ప్రకారం వెళ్ళమని చెప్పట్లేదు, నేను నమ్మను ఫస్ట్. కానీ మన గ్రహం పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహ పరిస్థితి, స్థితి అనేది కొన్ని మాత్రం మన జీవితంలో జరుగుతుంటాయి, అవి తప్పించలేమనేటువంటిది నిదర్శనం ఇదే. బట్ ఆమె కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, ఒక స్త్రీ ప్రవేశిస్తుంది, పదవి గండం అనేది ఒక స్త్రీ రూపంలో వచ్చింది లక్ష్మీభారతి గారు అని చెప్పేసి. అది అయినప్పటికి కూడా పాత ఇంటర్వ్యూస్ లో, ఇప్పుడు ఆమె వచ్చిన తర్వాత ఫస్ట్ లో మీరు ఏకీభవించకపోయినా కానీ తర్వాత ఆమెతో బాగానే టచ్ లో ఉన్నారని ఆమె కూడా చెప్పుకొస్తారు కదా అందరూ. బాగానే టచ్ లో ఉన్నారు అల్లుళ్ళు నాతో. ఆవిడ గురించి ప్రస్తావన ఇంటర్వ్యూలో అవసరం లేదు. అదే కథ చరిత్ర, ఆవిడ జీవితం ఆవిడ చేసుకుంటా ఉంది, మనం ఎందుకు ఇంకా అనవసరంగా. అవి అప్రస్తుతం ఇప్పుడు అంతా కూడా. ఓకే.
బట్ ఎప్పుడు మీరు ఆమెతో మాట్లాడిన సందర్భాలు లేవా సార్? అవసరమే లేదు అవన్నీ. ఆ. ఆ టాపిక్లోకి వెళ్ళకూడదు అనేది. ఆవిడ ఆవిడ అంత అర్హురాలు కాదు. ఆవిడ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.